హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్లో భాగంగా మనం కరెంట్ అఫైర్స్తో పాటుగా జనరల్ అవేర్నెస్ అంటే ఆర్ఆర్బి ఎగ్జామ్స్కు, అదేవిధంగా ఎస్ఎస్సి ఎగ్జామ్స్, అదే బ్యాంక్ ఎగ్జామ్స్, ఇక ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి జనరల్ అవేర్నెస్లో భాగంగా ప్రీవియస్గా అడిగినటువంటి ప్రశ్నలు, వాటిని కరెంట్ అఫైర్స్తో పాటుగా మనం చర్చించుకోబోతున్నాం. ఇక్కడ నుండి రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్తో పాటుగా మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వచ్చినవండి? ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, బ్యాంక్స్, గ్రూప్ ఎగ్జామ్స్ లేదా ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ గతంలో అడిగినటువంటి ప్రశ్నలు, ఆ ప్రశ్నలకు సంబంధించినటువంటి అంశాలను జనరల్ అవేర్నెస్లో భాగంగా చెప్పుకుంటూ లేదా జనరల్ స్టడీస్ భాగంలో చెప్పుకుంటూ ఇక కరెంట్ అఫైర్స్ను కూడా లేటెస్ట్గా వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ను కూడా మనం ఈ సెషన్లో చర్చించుకుందాం రోజు. అయితే ముందుగా ఈ సెషన్లోకి వెళ్ళే ముందుగా మన అప్టేక్ జాబ్స్ నుంచి ఒక ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఒక కోర్సుని మనం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ కోర్సుని కనుక మీరు పర్చేజ్ చేస్తే కేవలం 499 రూపాయలకే మీకు సిలబస్ వైజ్గా జనరల్ అవేర్నెస్లో ఉన్నటువంటి హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, వీటన్నింటితో పాటుగా అర్థమెటిక్, రీజనింగ్ ఇవన్నీ కూడా మీకు అందుబాటులోకి రానున్నాయి కేవలం 499 రూపాయలతోటి. మీరు ఒక్కసారి చూడండి, ఈ యాప్లో మీకు దాదాపు 30 గంటల వరకు, అంటే 20 నుంచి 30 గంటల వరకు మీకు ఫ్రీ కంటెంట్ ఉండే అవకాశం కూడా ఉంది. ఒకసారి చూడండి, మీకు నచ్చితే, ఎందుకంటే ఇలా మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సిలబస్ అందిస్తున్నటువంటి ఏకైక యాప్ మన అప్టేక్ జాబ్స్ యాప్. దట్టు తక్కువ కాస్ట్ తోటి మీకు అందించడం జరుగుతుంది. ఒకసారి మీరు చూడండి, నచ్చితే అప్పుడు పర్చేజ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ యొక్క జనరల్ అవేర్నెస్ బిట్స్, ప్రీవియస్ బిట్స్ అనేవి చర్చించుకుందాం. మొదటి ప్రశ్న, ఫస్ట్ క్వశ్చన్: విచ్ స్టేట్ ఇన్ ఇండియా హ్యాస్ ద లార్జెస్ట్ కోల్ రిజర్వ్స్? భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధికంగా బొగ్గు నిల్వలు ఉన్నాయి? లార్జెస్ట్ రిజర్వ్స్, కోల్ రిజర్వ్ స్టేట్ ఇన్ ఇండియా ఏదండి? భారతదేశంలో అత్యధిక బొగ్గు నిల్వలు ఉన్నటువంటి రాష్ట్రం. ఫస్ట్ వన్ వెస్ట్ బెంగాల్, 2 ఒడిస్సా, 3 ఛత్తీస్గఢ్, 4 జార్ఖండ్. ఈ 4 రాష్ట్రాలు బొగ్గు నిల్వలు ఉన్నటువంటి రాష్ట్రాలు మన దేశంలో. అయితే అత్యధికంగా బొగ్గు నిల్వలు ఎక్కడున్నాయి అంటున్నాడు. ద రైట్ ఆన్సర్ ఈజ్ జార్ఖండ్. జార్ఖండ్ రాష్ట్రంలో అత్యధికంగా బొగ్గు నిల్వలు ఉన్నాయి. వాస్తవానికి మన భారతదేశంలో అత్యధికంగా లభించేటటువంటి బొగ్గు ఏ రకానికి చెందిందయ్యా అంటే బిటుమినస్ రకానికి చెందింది. మనకి తెలుసు, బొగ్గులో 3 రకాలైనటువంటి యాంథ్రసైటు, బిటుమినస్, లిగ్నైటు, మరొక రకం ఉంది, అది పీటు. ఈ 4 రకాలైనటువంటి బొగ్గు నిల్వలు మన దేశంలో ఉన్నప్పటికీ అత్యధికంగా బొగ్గు బిటుమినస్ రకానికి చెందినటువంటి బొగ్గే మన దేశంలో అత్యధికంగా లభిస్తుంది. మొదటి పాయింట్. మరి బొగ్గులో ఉన్నటువంటి కర్బన శాతం ఆధారంగా యాంథ్రసైటు, బిటుమినస్, లిగ్నైటు, పీటుని వర్గీకరించుకున్నాం. ఈ విషయాలు మనకి తెలిసినాయి. అయితే ఈ బిట్లోని అనేక రకాల బిట్లు మీకు వచ్చేటువంటి ఉద్దేశంతో నేను ఇతర సమాచారాన్ని కూడా అందించడం జరుగుతుంది. మరి వెస్ట్ బెంగాల్ భారతదేశంలో అత్యంత లోతైనటువంటి రాణిగంజ్ బొగ్గు గనులు ఉన్నటువంటి రాష్ట్రం. దక్షిణ భారతదేశంలో అత్యధికంగా బొగ్గును, అంటే ఒడిశాని దక్షిణ భారతదేశ రాష్ట్రంగా తీసుకుంటే పరిగణిస్తే ఒడిశా రాష్ట్రంలో కూడా తాల్చేర్లో బొగ్గు ఎక్కువగా లభిస్తుంది. అదేవిధంగా ఛత్తీస్గఢ్ కోర్బా మైన్లు ఉన్నాయి, కోర్బా గనులు. సో కోర్బా గనులు ఛత్తీస్గఢ్లో ఉన్నాయి, అక్కడ బొగ్గు లభిస్తుంది. ఇక జార్ఖండ్ రాష్ట్రం అత్యధికంగా బొగ్గు నిల్వలు ఉన్నటువంటి రాష్ట్రం జార్ఖండ్ రాష్ట్రం. ఈ జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఝరియా బొగ్గు గనుల్లో అత్యధికమైనటువంటి మేలు రకమైనటువంటి లేదా శ్రేష్టమైనటువంటి బొగ్గు లభిస్తుంది. అందుకనే ఈ జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఝరియా బొగ్గు గనిని స్టోర్ హౌస్ ఆఫ్ మెటలర్జికల్ ఇండస్ట్రీస్ అని కూడా పిలుస్తారు. సో కాబట్టి మన ఈ బిట్కి ఆన్సర్ ఏంటయ్యా అంటే మన దేశంలో ఏ రాష్ట్రంలో బొగ్గు నిల్వలు అధికంగా ఉన్నాయంటే జార్ఖండ్ రాష్ట్రంలో. మరి జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రసిద్ధి చెందినటువంటి బొగ్గు గని ఏదయ్యా అంటే మనకి ఝరియా బొగ్గు గని. ఈ ఝరియా బొగ్గుని ఏమని పిలుస్తారండి? స్టోర్ హౌస్ ఆఫ్ మెటలర్జికల్ ఇండస్ట్రీస్ అని పిలుస్తారు. సో ఈ విధంగా దీనికి మనం రైట్ ఆన్సర్గా జార్ఖండ్ రాష్ట్రాన్ని పేర్కొన్నాం. ఇంకోటి అడగొచ్చు, మన దక్షిణ భారతదేశంలో ఇందాక మనం ఒడిస్సాని పరిగణిస్తే అనుకున్నాం కదా, అలా కాకుండా మన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అదేవిధంగా కేరళ, కర్ణాటక ఈ 5 రాష్ట్రాలను కనుక పరిగణించుకుంటే ఈ 5 రాష్ట్రాల్లో బొగ్గును అధికంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి దక్షిణ భారత రాష్ట్రం అంటే మనం ఏం పెడతామయ్యా అంటే తెలంగాణ పెట్టుకుంటాం.
మన తెలంగాణ ఉన్నటువంటి సింగరేణి బొగ్గు గనులు మన దక్షిణ భారతదేశంలోనే బొగ్గును అధికంగా ఉత్పత్తి చేస్తున్న గనులుగా ప్రసిద్ధి చెందాయి. ఇక తమిళనాడు తీసుకుంటే కనుక నైవేలి లిగ్నైట్ బొగ్గు దొరుకుతుంది నైవేలి ప్రాంతంలో. ఓకేనా? సో ఈ విధంగా ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, నాట్య శాస్త్ర ఏ ఫేమస్ టెక్స్ట్ ఆన్ ద ఆర్ట్ ఆఫ్ డ్రామా వాజ్ రిటన్ బై. అంటే నాటక కళపై లేదా నాట్య కళపై ప్రసిద్ధ శాస్త్ర గ్రంథమైన నాట్య శాస్త్రం అనేటువంటి గ్రంథాన్ని రాసినటువంటి వారు ఎవరు? మరొకసారి, నాట్య శాస్త్ర ఏ ఫేమస్ టెక్స్ట్ ఆన్ ద ఆర్ట్ ఆఫ్ డ్రామా వాజ్ రిటన్ బై. నాటక కళపై ప్రసిద్ధ శాస్త్ర గ్రంథమైనటువంటి నాట్య శాస్త్రాన్ని రచించినటువంటి వారెవరు? నాట్య శాస్త్రం అనేటువంటి గ్రంథాన్ని రచించినటువంటి వారెవరు? మొదటగా విష్ణు శర్మ, సెకండ్ వన్ హర్షవర్ధన, 3 భరతముని, 4th వన్ కాళిదాస. ఈ నలుగురిలో నాట్య శాస్త్రం అనేటువంటి గ్రంథాన్ని రచించింది ఎవరయ్యా అంటే మనకి భరతముని. భరతముని నాట్య శాస్త్రం అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. ఆ నాట్యశాస్త్రం గ్రంథంలో మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ నాట్య కళకు సంబంధించినటువంటి అనేక అంశాలను ఆయన ఈ యొక్క నాట్యశాస్త్రం అనే గ్రంథంలో వివరించడం అనేది జరిగింది. మరి విష్ణు శర్మ ఏం రాశాడండి? విష్ణు శర్మ ఏ గ్రంథం రాశాడంటే పంచతంత్రం అనేటువంటి కథలను రచించాడు. విష్ణు శర్మ పంచతంత్రం అనే కథలు రచించాడు. మరి హర్షవర్ధనుడు, ఈ హర్షవర్ధనుడు ఏ గ్రంథాలు రాశాడండి? నాగానందం, రత్నావళి, ప్రియదర్శిని అనేటువంటి గ్రంథాలను ఈ యొక్క హర్షవర్ధనుడు రచించాడు. మరి కాళిదాసు ఏం రాశాడండి? కాళిదాసు తీసుకుంటే మేఘ సందేశం, రఘువంశం, కుమార సంభవం అనేటువంటి గ్రంథాలను కాళిదాసు రచించాడు. సో మనకి ఇప్పుడు నాట్యశాస్త్రం మీద మాత్రం రచించిన గ్రంథం, నాట్యశాస్త్రం మీద ఎవరు రచించారు? నాట్యశాస్త్రం అనే గ్రంథాన్ని ఎవరు రచించారా అంటే భరతముని రచించాడు. సో కాబట్టి మన రైట్ ఆన్సర్ భరతముని. నాట్యశాస్త్రం అనేటువంటి గ్రంథాన్ని రచించింది భరతముని. ఓకే, రైట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఏ సెషన్ కాల్డ్? ఏ స్మాల్ టెక్స్ట్ ఫైల్ క్రియేటెడ్ బై ఏ వెబ్సైట్ దట్ ఈస్ టెంపరరీ స్టోర్డ్ ఆన్ ద యూజర్స్ కంప్యూటర్. చూడండి, తాత్కాలికంగా వినియోగదారు కంప్యూటర్లో నిల్వ చేయబడినటువంటి వెబ్సైట్స్ ద్వారా సృష్టించబడిన చిన్న టెక్స్ట్ ఫైల్ సెషన్ను ఏమని పిలుస్తారు? అంటే వినియోగదారుడు వినియోగించుకునేటువంటి కంప్యూటర్లో నిల్వ చేయబడినటువంటి ఈ యొక్క చిన్న టెక్స్ట్ ఫైల్ను ఏమని పిలుస్తారు అని అడుగుతున్నాడు. కంప్యూటర్ బేస్డ్ బిట్ ఇది. ఏమడుగుతాడండి? కుకీ, క్యాచీ, బగ్, మాల్వేర్. ఇవి అన్నీ కూడా కంప్యూటర్ పరిభాషలో లేదా కంప్యూటర్ టెర్మినాలజీనే ఉన్నాయి. అయితే వినియోగదారుడు తన కంప్యూటర్లో నిల్వ ఉంచుకునేటువంటి వెబ్సైట్లో ఉంచినటువంటి చిన్న టెక్స్ట్ ఫైల్ను ఏమని పిలుస్తారు అని చెప్పి అంటున్నాడు. ఏమని పిలుస్తారండి? ఇక్కడ కుక్కీ అని పిలుస్తారు. ఈ యొక్క చిన్న టెక్స్టైల్ ఫైల్ను ఏమని పిలుస్తారయ్యా అంటే కుక్కీ అని పిలుస్తారు. దీనినే ఇంటర్నెట్ కుకీ అని కూడా పిలుస్తారు. అంటే ఈ యొక్క కుకీనే ఇంటర్నెట్ కుకీ అని కూడా పిలుస్తారు. కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటంటే కుకీ. మరి క్యాషీ అంటే ఏంటయ్యా? ఇవన్నీ కూడా కంప్యూటర్ పరిభాష అనుకున్నాం కదా. క్యాషీ అంటే ఏంటయ్యా? క్యాషీ అంటే ఏంటంటే తాత్కాలికంగా స్టోరేజ్. తాత్కాలికంగా స్టోరేజ్ చేసుకునే దాన్ని ఏమన్నారంటే క్యాషీ అన్నారు. క్యాచీ అన్నారు. తాత్కాలిక స్టోరేజ్ని క్యాచీ అన్నారు. ఇక బగ్ అంటే ఏంటండి? కంప్యూటర్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ ఏర్పడేటువంటి సమస్యని ఏమన్నామంటే బగ్ అంటారు. బగ్ అంటే ఒక సమస్య. ఏది? అది సాఫ్ట్వేర్లో కావచ్చు, హార్డ్వేర్లో వచ్చినట్టు దాన్ని బగ్ అన్నారు. ఇక మాల్వేర్ అంటే ఏంటండి? మాల్వేర్ అనేది హ్యాకర్స్ అని కూడా అంటారు దీన్ని. అంటే కంప్యూటర్లో ఉన్న డేటాను చోరీ చేయడానికి ఉపయోగించేటటువంటి ఒక సాఫ్ట్వేర్ని ఈ యొక్క మాల్వేర్ సాఫ్ట్వేర్ అంటారు. ఒక రకమైనటువంటి హ్యాకర్ ఉపయోగించేటటువంటి ఈ యొక్క టెక్నాలజీ. సో ఇది దీనికి సంబంధించి మనకి కుకీ అంటే చిన్న టెక్స్ట్ ఫైల్ని స్టోర్ చేసేటటువంటి అంశం. సో కాబట్టి రైట్ ఆన్సర్ 1. ఓకే, రైట్. ఫోర్త్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంటైన్స్ ద సిఎఫ్సిస్? సిఎఫ్సి అంటే ఏంటంటే క్లోరో ఫ్లోరో కార్బన్స్. జడవాయువులు అంటే క్లోరో ఫ్లోరో కార్బన్స్ వాయువులు. వాతావరణంలో ఉన్నటువంటి అతి తక్కువ పరిమాణంలో ఉన్నటువంటి హానికరమైన వాయువులు సిఎఫ్సిస్. ఈ కింది వాటిలో దేనిలో సిఎఫ్సిలు ఉంటాయి? ఈ క్రింది వాటి దేనిలో సిఎఫ్సిలు ఉంటాయి? దేనిలో ఉంటాయండి? ఇన్ వార్నిషుల్లో, ఇన్ వాల్ పెయింట్స్, గోడలకు వేసేటువంటి పెయింట్స్లో, ఇన్ రిఫ్రిజిరేటర్స్,
రిఫ్రిజిరేటర్లలో, అదేవిధంగా ఇన్ కార్బోనేటెడ్ బెవరేజెస్ అంటే వాయుపూరిత పానీయాలలో. సో వీటిల్లో ఈ యొక్క వేటిల్లో సిఎఫ్సి అనే వాయువులు ఉంటాయి అని అడుగుతారు. సిఎఫ్సి అంటే ఏంటండి? క్లోరోఫ్లోరో కార్బన్స్. మరి ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి ఈ క్రింది వాటిలో వేటిలో ఉంటాయా అంటే మనకి రిఫ్రిజిరేటర్లో ఉంటాయి. మనకి ఏసీల్లోనూ అదేవిధంగా రిఫ్రిజిరేటర్లోనూ వీటిల్లో ఉండేటువంటి ఈ వాయువులే సిఎఫ్సి వాయువులు అంటారు. వాతావరణంలో అతి తక్కువ పరిమాణంలో ఉండే అత్యంత హాని కలిగించేటువంటి వాయువులు ఈ సిఎఫ్సి వాయువులు. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి అంటే రిఫ్రిజిరేటర్లో ఆ సిఎఫ్సిలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ కాంగ్రెస్ సెషన్ ఇన్ 1907 డిడ్ ద ఎక్స్ట్రీమిస్ట్స్ అండ్ మోడరేట్స్ స్ప్లిట్స్? 1907లో ఏ కాంగ్రెస్ మహాసభలో అతివాదులకు మితవాదులకు మధ్య విభేదం వచ్చింది? అంటే మన జాతీయ కాంగ్రెస్ సమావేశాలలో ఏ జాతీయ కాంగ్రెస్ సమావేశంలో అతివాదులు మితవాదులుగా విడిపోవటం జరిగింది అంటున్నాడు. అయితే ఇక్కడ చూడండి, సూరత్ సెషన్, కలకత్తా సెషన్, మద్రాస్ సెషన్, బాంబే సెషన్. మరి ఈ ఐఎన్సి అంటే ఏంటండి? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. దీనిని 1885లో ఏఓ హ్యూమ్ స్థాపించడం జరిగింది. అదే సంవత్సరంలో మొదటి సమావేశం బొంబాయిలో నిర్వహించడం జరిగింది. దానికి డబ్ల్యూసి బెనర్జీ గారు అధ్యక్షత వహించడం జరిగింది. ఆ సమావేశానికి 72 మంది సభ్యులు హాజరు కావటం కూడా జరిగింది. ఆ తర్వాత 1886లో కలకత్తాలో రెండో సమావేశం జరిగింది. ఆ సమావేశానికి దాదాబాయి నౌరోజీ గారు అధ్యక్షత వహించడం జరిగింది. ఈ సమావేశానికి 432 మంది ప్రతినిధులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రావటం జరిగింది. ఇలా మొదటి 2 సమావేశాలు జరిగింది. అయితే ఈ క్రింది ఏ సమావేశంలో కాంగ్రెస్ పార్టీలో అతివాదులు మితవాదులుగా విడిపోవటం జరిగింది అన్నాడు. అది ఎప్పుడు జరిగింది? 1907లో జరిగింది. మరి 1907లో ఏ సమావేశం ఎక్కడ జరిగిందయ్యా అంటే సూరత్లో జరిగింది. అందుకనే దీన్ని ఏమంటారంటే సూరత్ స్ప్లిట్ అని కూడా అంటారు. అంటే సూరత్లో జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశంలో, ఐఎన్సి కాంగ్రెస్ సమావేశంలో మన జాతీయ కాంగ్రెస్ సభ్యులు 2 వర్గాలుగా విడిపోవడం జరిగింది. అదే అతివాదులు మితవాదులు. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే సూరత్లో జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశంలో. అంతేగాని కలకత్తా కాదు, మద్రాసు కాదు, బొంబాయి కాదు. బొంబాయిలో మొదటి సమావేశం జరిగింది, కలకత్తాలో రెండో సమావేశం జరిగింది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. 6th క్వశ్చన్, హూ ఇన్వెంటెడ్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ? డబ్ల్యూడబ్ల్యూ అంటే ఏంటండి? డబ్ల్యూడబ్ల్యూను కనిపెట్టింది ఎవరు లేదా కనుగొన్నది ఎవరు అన్నారు. డబ్ల్యూడబ్ల్యూ అంటే వరల్డ్ వైడ్ వెబ్. వరల్డ్ వైడ్ వెబ్ అనేటువంటి ఈ వెబ్ను కనుగొన్నటువంటి వారు ఎవరు? ఫస్ట్ వన్ విండ్ సెర్ఫ్, సెకండ్ వన్ చార్లెస్ బాబేజ్, థర్డ్ వన్ రాబర్ట్ ఈ ఖాన్, 4 టిమ్ బెర్నర్స్ లీ. వీటిల్లో డబ్ల్యూడబ్ల్యూను కనుగొన్న వారు ఎవరయ్యా అంటే టిమ్ బెర్నర్స్ లీ. ఈయన 1989లో ఈ యొక్క డబ్ల్యూడబ్ల్యూను కనుగొనడం జరిగింది. ఈయన బ్రిటిష్ దేశానికి చెందినటువంటి కంప్యూటర్ శాస్త్రవేత్త. ఈయన మొదటిసారిగా 1989లో ఈ డబ్ల్యూడబ్ల్యూను కనుగొనటం జరిగింది. ఓకే, 7th క్వశ్చన్, ద విరూపాక్ష టెంపుల్ ఎట్ హంపి వాజ్ డెడికేటెడ్ టు? అంటే హంపీలోని విరూపాక్ష దేవాలయం ఈ క్రింది దేనికి సమర్పించబడింది? అంటే ఏ దేవుడికి సమర్పించబడింది లేదా ఏ దేవుడి కోసం హంపీలోని విరూపాక్ష దేవాలయాన్ని కట్టడం జరిగింది? మొదటిది లార్డ్ శివ, సెకండ్ వన్ లార్డ్ గణేష, థర్డ్ వన్ లార్డ్ విష్ణు, 4th వన్ లార్డ్ బ్రహ్మ. ఎవరి కోసం ఈ హంపీలోని విరూపాక్ష దేవాలయం నిర్మించబడిందయ్యా అంటే లార్డ్ శివ. అంటే హంపి ఎక్కడుందండి? హంపి అంటే కర్ణాటక. సో కర్ణాటక రాష్ట్రంలోని హంపీలో ఉన్నటువంటి విరూపాక్ష దేవాలయం ఎవరి కోసం నిర్మించబడింది అంటే లార్డ్ శివ కోసం నిర్మించబడింది. ఈయననే ఇక్కడ ఈ దేవుడిని ఏమని పిలుస్తారంటే పంపాపతి అని కూడా పిలుస్తారు. పంపాపతి అని కూడా పిలుస్తారు. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క విరూపాక్ష దేవాలయం శివుడి కోసం నిర్మించడం జరిగింది. ఈయన్ని పంపాపతి అని కూడా పిలుస్తారు. ఓకే, సో ఈ కర్ణాటకలోనే ప్రవహించేటటువంటి మన కృష్ణా నది ఉపనది అయినటువంటి తుంగభద్ర నది, ఈ తుంగభద్ర నదికి సంబంధించి కూడా ఈ యొక్క
దేవాలయానికి సంబంధం అనేది ఉంది. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే లార్డ్ శివ. రైట్. 8th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద న్యూక్లియర్ రీసెర్చ్ రియాక్టర్స్ ఆపరేటెడ్ బై బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్? చూడండి, బార్క్ అంటే చూడండి, ఈ క్రింది వాటిలో ఏది బాబా అణుపరిశోధనా కేంద్రం అంటే బార్క్ నిర్వహించే అణుపరిశోధక రియాక్టర్లో ఒకటి? అంటే ఈ బార్కులో నిర్వహించేటటువంటి అణు రియాక్టర్ ఏది? బార్కులో ఉన్నటువంటి అణు రియాక్టర్ ఏది? అందుట్లో శివ, ధ్రువ, విష్ణు, నారాయణ. వీటిల్లో ఈ యొక్క బార్కులో ఏ అణు రియాక్టర్ని వినియోగించడం జరుగుతుందయ్యా అంటే మనకి ధ్రువ అనేటువంటి అణు రియాక్టర్ను వినియోగించడం జరుగుతుంది. ధ్రువ అనేటువంటి అణు రియాక్టరు ఏ ఆటమిక్ రీసెర్చ్ సెంటర్లో ఉందయ్యా అంటే బార్క్లో ఉంది. బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్లో. అంటే బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్లో ఉన్నటువంటి అణు రియాక్టర్ పేరేంటయ్యా అంటే ధ్రువ. దీనిని లేదా ధ్రువ అనేటువంటి పేరు ఈ అణు రియాక్టర్కి పెట్టింది ఎవరయ్యా అంటే మన మాజీ రాష్ట్రపతి అయినటువంటి జ్ఞాని జైల్ సింగ్ గారు. జ్ఞాని జైల్ సింగ్ గారు ఈ యొక్క బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్లో ఉన్నటువంటి అణు రియాక్టర్కు ధ్రువ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. ఓకే. మరి ఈ బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడుందండి? ఇది మహారాష్ట్రలోని ట్రాంబేలో ఉంది. మహారాష్ట్రలోని ముంబైకి సమీపంలో ఉన్నటువంటి ట్రాంబేలో ఈ యొక్క బార్క్ అనేది ఉంది. అక్కడ ఉన్నటువంటి ఈ బార్క్లో అణు రియాక్టర్ ఏదయ్యా అంటే ధ్రువ అనేటువంటి అణు రియాక్టర్. ఈ ధ్రువ అనేటువంటి రియాక్టర్కి ఎవరు పేరు పెట్టారయ్యా అంటే అప్పటి రాష్ట్రపతి అయినటువంటి జ్ఞాని జైల్ సింగ్ గారు పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ 9th క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ డిజైన్ బై ఇస్రో టు స్టడీ ద సన్? సూర్యుని అధ్యయనం చేయడానికి ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ రూపకల్పన చేసిన ప్రాజెక్టు పేరేంటి? అంటే సూర్యునిపై అధ్యయనం చేయడం కోసం మన ఇస్రో వారు ప్రయోగించినటువంటి ఉపగ్రహం పేరు ఏంటి? ఎక్స్పోసాట్, సూరజ్, ఎక్స్పో వరల్డ్, ఆదిత్య L1. వీటిల్లో రైట్ ఆన్సర్ తీసుకుంటే ఆదిత్య L1. ఈ ఆదిత్య L1 అనేది మన ఇస్రో వారు ప్రయోగించినటువంటి ఒక కృత్రిమ ఉపగ్రహం. దేనికోసం ప్రయోగించారయ్యా దీన్నంటే సూర్యునిపై పరిశోధనలు చేయడం కోసం ప్రయోగించారు. దీనిని 2023 సెప్టెంబర్ 3వ తారీఖున ఈ యొక్క ఆదిత్య L1 అనేటువంటి ఉపగ్రహాన్ని మన ఇస్రో వారు ప్రయోగించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటయ్యా అంటే సూర్యునిపై అధ్యయనం చేయడం, సూర్యుని గురించి అధ్యయనం చేయడం కోసం ఈ యొక్క కృత్రిమ ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫౌండర్ కంట్రీస్ ఆఫ్ ఏషియన్? ఏషియన్ అంటే ఏంటండి? ద అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్. ద అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. దాన్ని ఏషియన్ అంటారు స్వల్పదలో. మరి ఏషియన్ వ్యవస్థాపక దేశాల్లో ఒకటి ఈ కింది వాటిలో ఏది? అసలు ఏషియన్ అనే దాన్ని ఎందుకు ఏర్పాటు చేశారయ్యా అంటే ఈ సౌత్ ఈస్ట్ ఏషియాలో అంటే ఆగ్నేయ ఆసియా భాగంలో ఉన్నటువంటి దేశాల యొక్క కోఆపరేషన్ కోసం, సహకారం కోసం ఒక గ్రూపుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ దేశాలు. అయితే వాస్తవానికి ఈ సంస్థ 1967లో 5 దేశాలు కలిసి ఏర్పాటు చేసుకున్నాయి. అంటే ఈ సంస్థను, ఏషియా అనేటువంటి సంస్థను 1967లో 5 దేశాలు కలిసి స్థాపించుకోవటం జరిగింది, లేదా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం మాత్రం 10 దేశాలు ఉన్నాయి ఇందులో, ఈ గ్రూప్లో. అయితే ఆ 10 దేశాలు లేదా ఏర్పాటు చేసినప్పుడు, ఏషియన్ ఏర్పాటు చేసినప్పుడు ఉన్న దేశాల్లో ఇవి ఏంటి అని అడుగుతున్నాడు. వీటిలో మనం చూసుకుంటే లాజికల్గా ఆలోచిస్తే ఆస్ట్రేలియా, ఇండియా, కంబోడియా, మలేషియా. వీటిలో ఆస్ట్రేలియాని మనం ఒమిట్ చేయొచ్చు, ఎందుకంటే ఆస్ట్రేలియా అనేది ఆసియన్ దేశానికి కాదు కాబట్టి దాన్ని పక్కన పెట్టాం. మరి మిగిలినటువంటి 3 దేశాలలో ఏ దేశం ఈ యొక్క ఫౌండర్ దేశంగా ఉంది? ఫౌండర్ దేశంగా ఉంది ఏంటయ్యా అంటే మనకి కంబోడియా, మలేషియా, ఇండియా. వీటిల్లో మొదటికి అసలుకి ఏషియన్లో మన భారతదేశం భాగస్వామ్యం కాదు ఇప్పటికీ కూడా, కాబట్టి అది తీసేద్దాం. ఇక మిగిలినటువంటి ఏంటంటే 2, కంబోడియా ఉంది, మలేషియా ఉంది. మరి 1967లో ఈ ఏషియాని ఏర్పాటు చేసినప్పుడు ఇందుట్లో ఉన్న దేశాలు ఏంటండి అంటే మలేషియా ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే మలేషియా అనేది 1967 నుంచి ఏషియన్లో భాగంగానే ఉంది. మరి ఇప్పుడు ఏషియన్లో భాగంగా ఉన్నటువంటి మొదటి 5 దేశాలు ఏంటి?
ఏర్పడినప్పుడు అంటే సంస్థ ఏర్పడినప్పుడు ఉన్నటువంటి సభ్య దేశాలేంటి, ప్రస్తుతం ఉన్నటువంటి సభ్య దేశాలేంటి అనేది ఒకసారి చూస్తే 1967లో ఈ యొక్క ఏషియన్ అనేటువంటి గ్రూప్ ఏర్పడినప్పుడు సభ్య దేశాలుగా మలేషియా, ఇండోనేషియా, సింగపూర్, థాయిలాండ్ మరియు ఫిలిప్పైన్ దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. ఆ సభ్య దేశాలన్నీ కూడా అంటే ఆ సభ్య దేశాల యొక్క విదేశాంగ మంత్రులు ఈ యొక్క థాయిలాండ్లో సమావేశమై ఈ యొక్క ఏషియాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది 1962. సో 5 సభ్య దేశాలు ఏంటండి? మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, సింగపూర్ మరియు థాయిలాండ్. ఈ 5 దేశాలు ఎక్కడ సమావేశం నుండి? థాయిలాండ్లో సమావేశమై ఈ యొక్క ఏషియన్ అనేటువంటి గ్రూప్ని ఏర్పాటు చేశారు. మరి ఇప్పుడున్నటువంటి మిగిలినటువంటి 5 దేశాలు కొత్తగా చేరిన దేశాలు ఏంటండి అంటే కొత్తగా దేశాల్లో కంబోడియా, లావోస్, బ్రూనై, మయన్మార్, వియత్నాం. ఈ 5 దేశాలు 1967 తర్వాత ఈ ఏషియాన్లో సభ్య దేశాలుగా చేరినాయి. ప్రస్తుతం ఈ ఏషియాన్లో 10 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. సో దీనికి సంబంధించి మరి ఫౌండర్ దేశాలు అన్నాడు కాబట్టి మనకి మలేషియా అనేది రైట్ ఆన్సర్. లేకపోతే కంబోడియా కూడా ప్రస్తుతం ఏషియన్లో సభ్య దేశంగా ఉంది, అందుకని ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ మలేషియా. థ్యాంక్ యూ.